ఈ వీడియో చూస్తున్న సహోదరా సహోదరి కొంత సమయం నా మాటలను వినాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నీ మేలు కోసమే. మేలు అంటే నీకు డబ్బు వస్తుంది, కారు వస్తుంది, బంగారం వస్తుంది అని కాదుగాని దేవుని గురించి తెలియజేయాలని కోరుకుంటున్నాను. దేవుడు అనేసరికి ఈ వీడియో నీకు చూడాలనిపించట్లేదు కదూ? అయినా సరే ఖచ్చితంగా నీవు ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే ఈ వీడియో నీ మేలు కోసమే అని ముందే చెప్పాను కదా. విషయానికొస్తే అసలు దేవుడు ఉన్నాడా అని ఆలోచన అందరికీ వస్తుందిగాని ఆలోచిస్తే దేవుడు ఉన్నాడు అని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించు, నీ చుట్టుప్రక్కల ఉన్న ఈ ప్రకృతిని, ఆకాశాన్ని, ఈ సృష్టి అంతటినీ ఎవరు సృష్టించారు? ఈ సృష్టి నీవు పుట్టకముందు నుంచే ఉంది. మరి ఈ సృష్టి ఉంది అంటే దీనిని ఖచ్చితంగా ఎవరో ఒకరు చేసి ఉండాలి కదా. ఎవరు చెయ్యకుండా ఈ సృష్టి అంతా ఎక్కడ నుండి వచ్చింది? కాబట్టి ఎవరో ఒకరు ఈ సృష్టిని చేసి ఉండాలి. నేనంటాను, ఈ సృష్టంతటినీ చేసింది దేవుడు అని. సృష్టినే కాదు, నిన్ను కూడా చేసింది దేవుడే. ఒక్కసారి నీ శరీర అవయవాలన్నిటినీ గమనించు. అవి పనిచేసే విధానాన్ని మనస్సు పెట్టి ఆలోచించు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని నీవే నాకు చెప్తావు.